హలో ఎవరివన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో రివ్యూస్. ఇవాళ నేను మీకు అల్టిమేట్ స్టార్ అజిత్ కుమార్ తల అంటారు కదా తమిళనాడులో, ఆయన నటించిన పట్టుదల, తెలుగులో పట్టుదల, తమిళ్లో విడాముయర్చి, ఈ సినిమా గురించి మాట్లాడడానికి మేము ముందుకు వచ్చాను. ఈ సినిమా రివ్యూలోకి వెళ్లే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. మీరందరూ మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతిసారి లాగే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒక లైక్. మీరు చేసే ప్రతి లైక్ మాకు చాలా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో. పట్టుదల కథ విషయానికి వచ్చేటప్పటికే, ఇది 90s వచ్చిన అమెరికన్ ఫిలిం బ్రేక్ డౌన్ అనే సినిమాని బేస్ చేసుకొని ఇది అఫీషియల్ రీమేక్ లాగే ఈ సినిమాని అయితే రూపొందించడం జరిగిందనమాట. మగిల్ తిరుమేని అనే ఆయన దర్శకత్వం వహించాడు. ఈయన ఇంతకు ముందు కొన్ని సినిమాలు చేస్తున్నారు, ఒక 5 ఫిలిమ్స్ ఈయన ఆల్రెడీ డైరెక్షన్ చేస్తున్నారు. దాంట్లో కొన్ని సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ ఉన్నాయి. మన రెడ్ అని రామ్ గారు చేసిన సినిమా ఒరిజినల్ వర్షన్ తడం కూడా ఈయన రీమేక్ చేశారు అనమాట. ఈయన కొంచెం ఈ క్రైమ్, ఈ యాక్షన్ ఇలాంటి ఫిలిమ్స్ చేయడంలో ఈయన కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ ఉందనే చెప్పాలి. అయితే ఈయన దర్శకత్వంలో అజిత్ గారు హీరోగా, త్రిష హీరోయిన్ గా లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఈ సినిమా రూపొందడం అయితే జరిగింది. దీంట్లో మెయిన్ లీడ్స్ గా మన యాక్షన్ హీరో, మన యాక్షన్ కింగ్ అర్జున్ గారు నటించారు. అలాగే ఇంకొక మంచి క్యారెక్టర్ లో రెజినా కెసాండ్రా నటించారు. ఇంకా కొన్ని సపోర్టింగ్ క్యారెక్టర్స్ అవి ఉన్నాయన్నమాట. ఈ పట్టుదల కథ విషయానికి వచ్చేటప్పటికే, ఒక 12 years బ్యాక్ లవ్ చేసి పెళ్లి చేసుకొని, దాని తర్వాత 12 years తర్వాత ఒక డైవర్స్కి రెడీ అవుతున్న ఒక కపుల్ అనమాట. ఆల్రెడీ డైవర్స్ ప్రొసీడింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఆ జరిగే క్రమంలో వాళ్ళ గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు అనమాట. దీన్ని, ఈ ప్లాట్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో, స్క్రీన్ ప్లే రన్ చేసే విధానంలో, ఒక నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలో ఒక 3 టైమ్ లైన్స్ కింద ఎడిట్ చేసి ప్రజెంట్ చేయడంలో ఫస్ట్ 40 minutesలో డైరెక్టర్ అయితే ఖచ్చితంగా సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది మనకి. అది అయిపోయిన తర్వాత కథ టర్న్ తీసుకొని మెయిన్ ప్లాట్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. ఈ డైవర్స్ తీసుకుందాం అని ఫిక్స్ అయిన తర్వాత త్రిష, నేను మా ఫాదర్ వాళ్ళ ఇంటికి మూవ్ అయిపోదాం అనుకుంటున్నాను అని చెప్పి అజిత్కి చెప్తుంది. అజిత్ అంటాడు, సరే ఒక పని చేద్దాం, ఇది మన ఇద్దరికి లాస్ట్ ట్రిప్ అవుద్ది, నాకు ఛాన్స్ ఇవ్వు, మన ఇద్దరం కలిసి నేను మీ అమ్మ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను, అది ఒక 9 hours టైం తీసుకుంటుంది, ఆన్ రోడ్డు అదొక 9 hours టైం తీసుకుంటుంది, అది మన ఇద్దరికి ఒక లాస్ట్ ట్రిప్ అవుతుంది అని రిక్వెస్ట్ చేస్తాడు. సరే అని త్రిష ఒప్పుకుంటుంది. వీళ్ళిద్దరూ కలిసి ఈ జర్నీ మొదలు పెడతారు. ఈ జర్నీ మొదలుపెట్టి కొంత దూరం వెళ్ళిన తర్వాత సడన్ గా హైవే మీదకి ఒక హమ్మర్ పెద్ద బండి టక్మన్ వచ్చేసి చిన్న యాక్సిడెంట్ జరగబోయి ఒక మిస్ అవుద్ది అనమాట. మిస్ అయినప్పుడు అజిత్ ఆ అవతల బండిలో ఉండే కుర్రోడికి ఇతనికి చిన్న లుక్స్ లోనే ఏంటి ఇలాగా అని చెప్పి అజిత్ అడగడం, అతను ఫక్ ఆఫ్ అని చెప్పి ఏం చూపించి వెళ్ళిపోవడం, ఇలా జరుగుతుంది అనమాట. ఇక్కడి నుంచి వీళ్ళు ఒక పెట్రోల్ స్టేషన్కి వస్తారు. బండిలో పెట్రోల్, ఇంజిన్ ఆయిల్ మార్చుకొని కొంచెం టైం పడుతుంది అని చెప్పి త్రిషకి చెప్తాడు. త్రిష వెంటనే లోపల ఉండే స్టోర్లోకి వెళ్ళి ఏ వస్తువులు కొనుక్కోవడానికి ఆవిడ లోపలికి వెళ్తారు. అక్కడ ఒక తెలుగు జంట అయిన రెజినా కెసాండ్రా, అర్జున్, వాళ్ళిద్దరు పరిచయం అవుతారు. అంటే తమిళ వర్షన్లో వాళ్ళు కూడా తమిళ అనమాట. ఈ కథ అంతా వేరే కంట్రీలో జరుగుతూ ఉన్నట్టు మనకు చూపిస్తారు అనమాట. అయితే అక్కడి నుంచి వీళ్ళు బయటకు వచ్చేటప్పటికే మళ్ళీ ఆ ముందు హైవే మీద వీళ్ళకి యాక్సిడెంట్ చేయబోయిన వెహికల్ కనపడుతుంది. వాళ్ళు స్టేషన్లో, ఈ పెట్రోల్ స్టేషన్కే వస్తారు. అక్కడ అజిత్తో వాళ్ళకి చిన్న వాగ్వివాదం జరగడం, ఒకరికొకరు సారీ చెప్పుకొని వాళ్ళు వెళ్ళిపోవడం, ఈలోపు త్రిష రావడం. ఈ క్రమంలో ఏం జరుగుతుందంటే, అర్జును లోపల స్టోర్లో త్రిషకి ఒక రూట్ సజెస్ట్ చేస్తాడు. ఆ రూట్ బాగుంటుంది, ఆ రూట్ మీరు ట్రై చేయొచ్చు, చూడడానికి చాలా అందంగా ఉంటుంది అని చెప్పి. ఆ రూట్ గురించి డిస్కస్ చేసిన తర్వాత త్రిష వచ్చేటప్పటికి ఇక్కడ వీళ్ళు ఒకరికొకరు సారీ చెప్పుకొని వీళ్ళు ముందుకెళ్తారు. ఇక్కడ ఈ అజిత్ కి ఈ పెద్ద బండి ఏదైతే యాక్సిడెంట్ చేయబోయిన వెహికల్లో వచ్చిన అతను అజిత్ యొక్క వెహికల్ డీటెయిల్స్ అన్ని చెప్పి, మీరు ఈ స్ట్రెచ్ టచ్ చేయకుండా ఉండాల్సింది, ఇక్కడ సిగ్నల్ సరిగా ఉండదు, అంటే ఇదంతా ఫుల్ ఆటోమేటిక్ కార్ లాగా ఉంటుంది అజిత్ కార్ అని చెప్పి అతను చెప్తాడు అనమాట. ఇతను ఏంటి ఇలా చెప్పాడు అనుకున్న డ్రైవ్లో వీళ్ళు ఆ పెట్రోల్ స్టేషన్ నుంచి వీళ్ళు బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత కొంత దూరం వెళ్ళాక అజిత్ కారు, అదైతే అజిత్ వెహికల్ ఉందో అది బ్రేక్ డౌన్ అయిపోద్ది. అజిత్ కార్ దిగి కారులో ఏం ప్రాబ్లం జరిగింది అని చెప్పి చూసుకుంటా ఉంటాడు. ఈలోపు ఫోన్ సిగ్నల్ కోసం ట్రై చేస్తాడు, ఫోన్ సిగ్నల్ ఉండదు, టోల్ వెహికల్ తీసుకెళ్ళడానికి ఏ ఛాన్స్ లేదని టెన్షన్ పడతా బ్యానర్ ఓపెన్ చేసి అతను కార్ వెహికల్ చూసుకుంటున్న టైంలో మళ్ళీ ఆ ఫస్ట్ వీళ్ళని యాక్సిడెంట్ లాగా టచ్ చేసిన హమ్మర్ వెహికల్ మళ్ళా వీళ్ళని క్రాస్ చేసుకుంటూ ఆ లోపల ఉండే గ్యాంగ్ నడుచుకుంటూ వీళ్ళని క్రాస్ చేసుకుంటూ వెళ్తారు. త్రిష వాళ్ళని చూస్తూ ఉంటుంది అనమాట. అలా కొంత దూరం వెళ్ళిన ఆ వెహికల్ మళ్ళీ రిటర్న్ రావడం స్టార్ట్ అవుద్ది. వెంటనే త్రిష భయపడి అజిత్ని పిలుస్తుంది. అజిత్ త్రిష ఇద్దరు కలిసి వెహికల్ చూస్తున్న క్రమంలో అనుకోకుండా ఆపోజిట్ సైడ్ నుంచి మళ్ళా మన అర్జును, రెజినా కెసాండ్రా ఏదైతే వాళ్ళ విషయం, వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్తారు. వాళ్ళు ఏదో ట్రక్ బిజినెస్ చేస్తున్నామని ఏదో చెప్పుంటారు. ఆ ట్రక్ తీసుకొని వాళ్ళిద్దరు ఎంటర్ అవుతారు.
వెంటనే అర్జును తర్వాత రెజినా క్యాసండ్రా ఇద్దరు వెహికల్ దగ్గరికి వచ్చి వెహికల్ ఇది ఆటోమేటిక్ వెహికల్, ఇది కదలదు, మీకు ఛాన్స్ లేదు, మీరు ఒక పని చేయండి, మీరు రండి అని చెప్పి చెప్తాడనమాట. వాళ్ళు అక్కడ డిస్కషన్ అయిన తర్వాత వాళ్ళు ఏం డిసైడ్ చేసుకుంటారంటే, పోనీ పని చేద్దాం, త్రిషాని తీసుకెళ్ళిపోదాం, దగ్గరలో జార్డన్ అన్న జబ్బార్ అని ఒక కేఫ్ ఉంది, ఆవిడ అక్కడ వెయిట్ చేస్తారు, మేము అక్కడి నుంచి టోల్ వెహికల్ అక్కడి నుంచి ఫోన్ ఫెసిలిటీ ఉంది, మేము టోల్ వ్యాన్కి మేము కాల్ చేస్తాం, వాళ్ళు వచ్చి బండి తీసుకొని వెళ్తారు, మీరు వచ్చి త్రిషాన్ పికప్ చేసుకోండి అని చెప్పి త్రిషాన్ తీసుకొని ఆ కేఫ్కి వెళ్తారు అనమాట. కొంచెంసేపటికి అజిత్ వెయిట్ చేసి అది ఇది అని ఏదో ఒక ప్లగ్ ఊడిపోయినట్లు కనిపించి వెంటనే ఆ ప్లగ్ పెట్టగానే కార్ స్టార్ట్ అవుద్ది. అక్కడి నుంచి వెహికల్లో అజిత్ నేరుగా ఆ కేఫ్ దగ్గరికి వెళ్తారు. ఆ కేఫ్ దగ్గర త్రిష కనిపించదు, అక్కడ ఎవరు త్రిషాని చూసిన ఆనవాళ్ళు కానీ చెప్పరు అనమాట. ఇంకా టెన్షన్ స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు త్రిషకి ఏమైంది, అసలు త్రిషాని ఎవరైనా కిడ్నాప్ చేశారా, త్రిష ఉందా? ఇక్కడి నుంచి సినిమా అసలు కథలోకి ఎంటర్ అవుతుంది అనమాట. ఇక్కడ దాకా సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, చాలా ప్యాక్డ్గా, చాలా స్పీడ్గా, చాలా సీరియస్గా నడుస్తుంది అనమాట. ఇక్కడి నుంచి ఎందుకో లిటిల్ డ్రాగ్ అయిన ఫీలింగ్ వస్తుంది అనమాట. అక్కడి నుంచి ఎందుకో సినిమాలో మనం ఏదైతే ఇక్కడ దాకా మనం అనుభవించిన ఆ స్పీడ్నెస్, ఆ హై, అది కొంచెం స్లో అయిపోద్ది. రొటీన్ పాయింట్ ఏదో ఇది చేసినట్టుగా అనిపిస్తుంది అనమాట. సినిమాలో మెయిన్ ఫస్ట్ మైనస్ పాయింట్లు చెప్పుకుంటూ వస్తే ఎండింగ్ పార్ట్, సెకండ్ హాఫ్ ఎండింగ్ పార్ట్ ఏదైతే ఉందో అది అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. యావరేజ్ ఫ్లిక్గా మిగిలిపోవడానికి రీజనే అదనమాట. తమిళ్లో కూడా ఇది యావరేజ్ ఫ్లిక్గానే నడుస్తూ ఉంది. నెక్స్ట్ ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఫస్ట్ కెమెరామ్యాన్ విజువల్స్, నెక్స్ట్ మన అనిరుద్ మ్యూజిక్, అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా కొత్తగా అనిపించింది. అండ్ అజిత్ గారి లుక్స్, అజిత్ గారి చేంజ్ ఓవర్స్, ఆయన ఒక్కొక్క ఏజ్కి ఒక్కొక్క ఎలా ఉన్నారని గడ్డం తీసి ఆ డిఫరెన్షియేషన్ చూపించడంలో వాటిల్లో అయితే ఖచ్చితంగా సక్సెస్ అయ్యారని చెప్పాలి. విజువల్స్లో ఏ హాలీవుడ్ సినిమాకి తీసిపోని రీతిలోనే విజువల్స్ అయితే ఉన్నాయని చెప్పాలి. క్యారెక్టర్ డిజైనింగ్స్లో అర్జున్ కానీ, రెజినా క్యాసాండ్రా కానీ, త్రిష గారు కానీ, ముఖ్యంగా అజిత్ గారు కానీ ఎవరి క్యారెక్టర్ని వాళ్ళు ఫుల్ ప్లెడ్జ్డ్గా ఫుల్ మార్క్స్కి యాడ్ చేసి ఈ సినిమాకి ప్లస్ అయ్యారనే చెప్పాలి. ఈ సినిమాని ఫ్యామిలీ అంతా కూర్చొని ఎంజాయ్ చేసే సినిమానే. బట్ థియేటర్లో చూడాలా అంటే బిగ్ స్కేల్ సినిమా, సౌండ్ బాగుంది, విజువల్స్ బాగున్నాయి, చూడాలనుకుంటే మీరు థియేటర్లో చూడొచ్చు. లేదంటే ఓటీటీలో మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ అలరిస్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. పట్టుదల సినిమా మీరు థియేటర్లో చూసినా, ఓటీటీలో చూసినా మీ ఒపీనియన్స్ మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని సినిమా విశేషాలతో, మరిన్ని రివ్యూస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. సైనింగ్ ఆఫ్, కళా సందీప్. We love cinema. Please like, share and subscribe Talimpu Studio.